రాని రాపోని మాది జగనే మాకు నమ్మకం. ఈయన ఏం చేసిన పింఛన్ ఇస్తున్నాడు నాకు 3000. మేము మాకు అవన్నీ అనవసరం. ఈయన 4,000 డబ్బులు ఎక్కువ తీసుకునేనా అవసరం లేదులేమ్మా. ఎవరికి నమ్ముకున్నా వాళ్ళకి. పిల్లలకి మా మనవడు మనవరాలు చదువుకుంటున్నారు. కుదురు పిల్లలు అమ్మ పడేశారు. తగిన పని అసలు పని చేయకుండా ఎవరు ఉండరు అమ్మ. ఏ ప్రభుత్వం వచ్చినా 4 పనులకు 3 పనులను చేస్తారు. అది గ్యారంటీ చెప్పగలం. అది ఎక్కడైనా సహజమే. అంతకంటే ఇంకా తెలిసిందేముంది. వచ్చినా ఎవరెక్కినా అదే ఇది కదా, బాగానే ఉంటుందని అనుకుంటున్నామమ్మా మేము. అది తెలియదమ్మా మనకి. ఇంకా అట్లా నేనేం అనుకోలేదు. అది మన ఉపయోగాన్ని బట్టి ఉంటుందమ్మా. మనకి మనం ఒకళ్ళు చెప్పేది కాదు. అది మన ఇష్టపక్కంగా చేసుకునేది. బాగానే ఉందా అనుకుంటున్నా. వచ్చారమ్మా మన ఈ మధ్యలో. నేను మాట్లాడగా నిలబడి ఉన్నాను. మాట్లాడేవాళ్ళు మాట్లాడారు. బాగానే ఉంది. కానీ పేపర్ ఇస్తారు, పేపర్ చదివాను. ఎందుకంటే ఏదైనా సఫల పిల్లలకి కానీ మంచి చెప్పని అన్ని వేస్తున్నాడమ్మా. చదువులకు కానీ అన్నిటికీ బాగానే ఉంటుంది. మాకు వృద్ధాప్పించిన వస్తున్నాం. పిల్లలకి మా మనవడు మనవరాలు చదువుకుంటున్నారు. కుదురు పిల్లలు అమ్మ పడేశారు. అంతా బాగానే ఉంది. మాకు నమ్మకం. ఈయన ఏం చేసిన పింఛన్ ఇస్తున్నాడు నాకు 3000. మేము మాకు అవన్నీ అనవసరం. ఈయన 4,000 డబ్బులు ఎక్కువ తీసుకునేనా అవసరం లేదులేమ్మా. ఎవరికి నమ్ముకున్నా వాళ్ళకే. కొద్దిగా ఏమైంది వచ్చి ఇచ్చినే మా మంచిదే. ఫోటోలు నడవలేము, పోలేము. ఆడు భయం పరిగెత్తాం, తెచ్చుకున్నాం. ఛార్జీలు పెట్టు. నాకు తెలియదు అవన్నీ. నాకు ఇదే మంచిది అయిపోయింది. ఇంటికి వచ్చి ఇస్తారు. వద్దు అవన్నీ నాకు తెలియదు. స్ట్రాంగ్ పోగు కానీ నాకు తెలియదు. నాకు ఇల్లు బాగలేతే నేను చెప్పాను. ఆ అమ్మాయి ఏంది రేకులు బుకులు ఇప్పిస్తానంది. ఇంకా రేపు ఎల్లులో అయిపోతే ఇప్పిస్తారు. వాళ్ళే ఇల్లు చూసే చేస్తారు. మాట వాళ్ళ మాట అంటే మాట తప్పితే 3,000 మనకేం చేద్దాం. వాళ్ళ ఇష్టం వాళ్ళది, మన ఇష్టం బాగానే ఉంది. అది ఎప్పుడు జగనే. ఏ ప్రభుత్వం బాగుంటే వాళ్ళకే. రాని రాపోని మాది జగనే. పెంచకపో అని ఆయనే పెంచాడు. అది ఆయనే పెంచుతాడు. అది నాకు అర్థం కాలేదు. బ్యాంకులో పడ్డాయి అంటే ఇది రన్నింగ్ అవ్వాల లేదు. ఏముంది మీది రన్నింగ్ లో లేదు, లింక్ అవ్వలేదు, ఆధార్ కార్డు అవన్నీ అని అన్నారు. అప్పుడే బాగుంది. ఇంటికి వచ్చి నిద్ర లేపిచ్చేవాళ్ళు జగన్ ప్రభుత్వంలో. ఈసారి ఏమో అలా చేశారు. ఇలా ఇస్తేనే బాగుంటది. ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుంది. నన్ను ఎవరేం బెదిరిలా. మా వాలంటీర్ మంచిది. బాగా రాలేదు. మరి నేనున్నప్పుడు రాలేదు. నేను లేనప్పుడు ఆయన వచ్చారేమో. కానీ బయటికి వెళ్తుంటాం కదా, ఏదో పనికో దేనికో. బ్యాంక్ ఒత్తిడి ఉందంట అని చెప్పి పోలా ఏ బ్యాంక్ అట్టా అయిపోయి ఏం ఏదో తెలియదు. మరి అది ఎందుకు కాళ్ళు బ్యాంక్ తెచ్చుకుంటావా? ఎవడు బుద్ధిలో నమ్మడు. అయిపోతే మామూలు బాడీ వస్తే మళ్ళీ తాగి అనుమానం లేదు. ఆయన కూడా మంచివాడు. ఊళ్ళో ఆయన కానీ చేస్తాడు. రాత్రి వచ్చాడు. వస్తుంది అడుగుతా ఇయ్యాలి మాకు. కొంత మయ్యాళ్ళు వాళ్ళ పిల్లల పనిచేసి తినడల్లో పనిచేయాలి. ఎంత డబ్బులు మా ఊళ్ళు బాగా ప్రశాంతంగా బాగుంది. ఇప్పుడు మా పిల్లలు జల్లు అందరూ బాగుంది.